నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం సుప్రసిద్ధ రచయిత శ్రీ సింహప్రసాద్ గారు రచించిన నా ఇల్లు అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ 1980 అక్టోబర్లో విపుల మాసపత్రికలో ప్రచురింపబడింది. నాకు నచ్చిన కథ అనే శీర్షికన శ్రీ సింహప్రసాద్ గారికి నచ్చిన కథగా అక్టోబర్ 27, 2010లో నవ్యలో పునఃప్రచురితమైంది. చాలా బాగుంటుంది కథ, తప్పకుండా వినండి. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. ఒరే అబ్బాయి, నేను మీ నాన్న మన ఊరు వెళ్ళి ఓ 10 రోజులు ఉండొస్తాంరా, నా తరపున శ్రీమతి అంది మా పెద్దబ్బాయి వాసుతో. ఎక్కడికి? ఆ పల్లెటూరికా? వెటకారంగా అన్నాడు నవ్వుతూ వాసు. మొహం తిప్పేసుకున్నాను, కానీ శ్రీమతి ఊరుకోలేదు. అక్కడికేరా, మీ నాన్నకి మహాపట్నంలో బొత్తిగా ఊపిరాటం లేదురా, ఓ వారం 10 రోజులు అక్కడ ఉండి వస్తే బాగుంటుందని అంది. నాన్న ఆరోగ్యం ఎలా ఉందో తెలిసి కూడా నువ్వు ఆయనకు వంత పడితే ఎలాగమ్మా? ఆ పల్లెటూళ్ళలో ఆయనకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి డాక్టర్ కాదు కదా, కాంపౌండర్ కూడా దొరకడని నీకు తెలుసుగా. అయినా కాలక్షేపానికి ఇక్కడ బోల్డన్ని బుక్కులు, పార్కులు, సినిమాలు, సభలు, ఉపన్యాసాలు ఉన్నాయి. అక్కడే ఉన్న ఈ మట్టి మశానం తప్ప. ఏమోరా, అవన్నీ మాకు తెలియవు, కానీ మన వాళ్ళంటూ ఉన్న పల్లెటూళ్ళలో మనదంటూ ఉన్న ఇంట్లో ఉంటే మీ నాన్నకి నాకు కూడా ప్రాణం హాయిగా ఉంటుందనుకో. ఇక్కడి అద్దె కొంపల్లో ఈ వాతావరణంలో ఏదో ఇరుగ్గా ఉన్నట్టుంటుందిరా అంది. నిజం చెప్పద్దు, మా ఇల్లు అంటే నాకెంతో ఇష్టమని శ్రీమతికి తెలుసు. నా ఇష్టమే ఆవిడ ఇష్టం. ఇప్పుడే కాదు, పెళ్ళైనప్పటి నుండి అంతే. అది అలా చెప్పు. ఎలా అయితేనే లిక్కు లిక్కుమంటూ బీసీ నటి ఓ పాడుపడిన కొంప కొన్నాడు కదా, దాని మీద దేర్నం తిరుగుంటుంది కదమ్మా అన్నాడు. వాడి ఎత్తి పొడుపుకు నాకు చాలా బాధ అనిపించింది. వీడే కాదు, రెండోవాడు అంతే. వాళ్లకు నేను కన్న తండ్రిని అయినా వాళ్ళు నా మాట ఎప్పుడూ వినరు. అందుకు బాధ లేదు, కానీ ప్రతిదానికి నన్ను నా పనుల్ని గేలు చేస్తూ ఉంటారు. అది తరాల అంతరాల ఫలితం కావచ్చు, మా హోదాల తేడాల వలన కావచ్చు. ఎంచేతంటే నేనొక రిటైర్డ్ టీచర్ని. వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్న ఉద్యోగులు. వాళ్ళ ప్రారంభ జీతం అంత జీతం నేను రిటైర్ అయ్యే ముందు కూడా తీసుకోలేదు. అంచేత కాబోలు నాకంటే గొప్పగా ఫీల్ అవుతూ, నీకేం తెలుసోయ్, నువ్వు బ్రతకలేని బడిపంతులివి అన్నట్టు చూస్తారు, ప్రవర్తిస్తారు. వాడి మాటలకు ఒళ్ళు మండి అంది నా భార్య. పాడుదో బీడుదో ఏదో మా శక్తి కొద్దీ కొన్నాము. ఆయనకి వాళ్ళ నాన్న రెక్కలే ఇచ్చారు, మీకైనా ఆ పాడుపడ్డ ఇల్లు ఇస్తారు. మీరు మీ పిల్లలకి ఏమిస్తారా మేము చూడలేకపోయినా మీరు చూడరా, అప్పుడు మీకు తెలిసి రాదా అంది. ఈ మాత్రం దానికింత రాద్ధాంతం ఎందుకులే, అలాగే వెళ్ళండి. అక్కడ 10 రోజులేం కర్మ, ఏకంగా ఓ సంవత్సరమే ఉండిరండి, ఎవరొద్దన్నారు అనేసి వెళ్ళిపోయాడు విసురుగా వాసు. వాడి మాటలకు నా మనసు చివుక్కుమన్నమాట నిజం, కానీ మొత్తానికి ఒప్పుకున్నందుకు సంతోషం వేసిందనే చెప్పాలి. ఇప్పుడే కాదు, ఆ ఇంటి వ్యవహారంలో మొదటి నుండి పిల్లలిద్దరూ కూడా నాకు వ్యతిరేకంగానే ఉన్నారు. ఇల్లు కొనటమో లేక ఓ చిన్న ఇల్లు కట్టడమో చేద్దామని నేను అతి కష్టం మీద సమకూర్చిన డబ్బు మీద ఇద్దరి దృష్టి పడింది. ఎంతైనా ఎదిగిన కొడుకులు కదా అని ఇల్లు కొనబోతున్నానని ఇద్దరికి ఉత్తరం ముక్క రాస్తే తిరుగు టాపాలో ఇద్దరూ వచ్చేశారు. ఆ డబ్బుతో బిజినెస్ చేస్తాను, నాకు ఇవ్వమంటూ పెద్దోడు కూర్చుంటే, మేముండే టౌన్లో స్థలం చీప్గా దొరుకుతుంది, ముందు ముందు రేటు బాగా పెరుగుతుంది, మంచి లాభదాయకం అంటూ పట్టుబట్టాడు చిన్నోడు. ఇల్లు కన్నటం అంత వెర్రి పని ఇంకోటి లేదన్నారు ఇద్దరు. ఇల్లు కోసం పెట్టుబడి పెడితే ఆ విలువ అంతకంతకు తగ్గిపోతుంది తప్ప ఏ రకంగానూ పెరగదని, లాభసాటి కాదని లాభ నష్టాలు బేరుజీ వేసి మరీ చెప్పారు, కానీ నేను వినలేదు. ఫలితంగా గృహప్రవేశానికి పెద్దోడు రాలేదు. చిన్నోడు వచ్చాడు, కానీ సత్యనారాయణ స్వామి వ్రతం చేద్దాంరా అంటే రాను పొమ్మని వీధరుగు మీద కూర్చుని ఊరి వాళ్లతో ఇల్లు కొని నేనెంత పొరపాటు చేశానో, అదెంత నష్టకరమో వివరిస్తూ కూర్చున్నాడు. అయినా నేను బాధపడలేదు. ఏం చేతనంటే నా వాళ్ళు అనుకోవటంలో ఎంత తృప్తి ఆనందం ఉన్నాయో నా ఇల్లు అనుకోవటంలోనూ అంతే ఆనందం ఉంది. కానీ వాళ్ళకి సొంత ఇంట్లో ఉండే ఆనందం, ఆవశ్యకత, అనుబంధం అర్థం కావు. నాకు స్వానుభవంతో ఆ విషయం తెలిసొచ్చింది. కనుకనే రిటైర్ అయ్యాక చేతిలో పడ్డ డబ్బుతో పుట్టి పెరిగిన పల్లెలో ఓ చిన్న ఇల్లు కొన్నాను. నేనింత పట్టుదల వహించడం వెనక అనుభవపు ముద్ర ఉంది.
అది 20 ఏళ్ల నాటి మాట. అప్పుడు మా పిల్లలిద్దరూ బాగా చిన్నవాళ్ళు. నేను చిన్న టౌన్లో పనిచేస్తున్నాను. మాతో పాటు మా అమ్మగారు కూడా ఉండేవారు. ఆవిడ అప్పటికే 60 ఏళ్ల ముసలావిడ. పైగా ఒకటే సుస్థి. సాధారణంగా టౌన్లో ఉండే ప్రతి ఉద్యోగస్తులాగానే మేము ఓ అద్దె కొంపలో ఉండేవాళ్ళం. అది కూడా నా జీతాన్ని లెక్కలోకి తీసుకుని కుదుర్చుకోవటం వలన ఓ 2 గదులు, వంటకు పక్కన ఒక షెడ్డు మాత్రం ఉన్న పోర్షన్లో ఉండేవాళ్ళం. మా అమ్మ రోగిష్టి అని చెప్పానుగా, నిజానికి ఆ ఒక్క వాట చాలదు కూడాను. ఆవిడ మంచం మీద లేవలేకుండా ఉండేది. మలం మూత్రం అన్నీ మంచం మీదే. అంచేత ఆవిడకు గది కేటాయించేశాము. అయినా ఆ వాసనని అది భరించటం చాలా కష్టమయ్యేది. తలుచుకుంటే ఇప్పటికీ కంపరం పుట్టడమే కాక మగవాళ్ళకు కూడా అలాంటి స్థితి రాకూడదనిపిస్తూ ఉంటుంది. ఏమైనా మాకు తప్పదు కనుక పక్క పోర్షన్ల వాళ్ళు, ఇంటికల వాళ్ళు ఎంత మొహం మీద విసుక్కున్నా సణుక్కున్నా అన్నీ మౌనంగా తలొంచి భరించేవాళ్ళం. ఇక్కడ మా ఆవిడ గురించి ఒక ముక్క చెప్పటం చాలా అవసరం. మా అమ్మకి ఇంత అనారోగ్యంగా ఉన్నా మా అక్క ఎక్కువగా చూడటానికైనా వచ్చేది కాదు. వచ్చినప్పుడైనా ముళ్ళ మీద కూర్చున్నట్లుండేది. ముఖం చూపించి మొక్కుబడి తీర్చుకున్నట్లు వెళ్ళిపోయేది తప్ప ఎన్నడూ మా అమ్మగారి పక్క బట్ట మార్చి ఎరగదు. ఆ వచ్చిన ప్రతిసారి మా అమ్మ దగ్గర బంగారం లేదని ఇదయ్యేది. పాపం మా ఆవిడే అన్నీ చేసేది. చిన్నపిల్లలకు చేసినట్లు అన్నీ ఎత్తిపోసేది. స్నానం చేయించి బట్ట కట్టేది. ఇప్పుడు ఏ లోకాన ఉందో కానీ పోయే ముందనేది. మా అమ్మ మా ఆవిడ 2 చేతులు పట్టుకుని, నేను ఓ కూతుర్ని కన్నాను కానీ అది నా కూతురు కాదమ్మాయి, నువ్వే నా కూతురివి. నీకేమైనా ఇచ్చిపోదామంటే కాసు బంగారం కూడా లేదు ఒంటి మీద అని బాధపడేది. మా ఆవిడ చేసిన సేవకు ఆ ఒక్క కితాబు చాలు. ఒక రోజున మా అమ్మగారి పరిస్థితి మరీ క్షీణించింది. పోయే ప్రాణం వచ్చే ప్రాణంలా ఉంది. ఎగశ్వాసంలోకి వచ్చేసింది. డాక్టర్ కూడా ఆ రాత్రి గడిస్తే గొప్ప అన్నాడు. మరి ఈ వార్త ఎలా తెలిసిందో ఏమో. మా ఇంటికి అలా ఆవిడొచ్చి ఆవిడ్ని బయట పెట్టేయండి, లేకపోతే ఇల్లు ఖాళీ చేయండి అంటూ పీకల మీద కూర్చుంది. ఇప్పుడు ఇంత అర్ధాంతరంగా ఖాళీ చేయమంటే ఎలా అని బతిమాలితే, ఆవిడ్ని బయట పెట్టేయండి, పోనీ ఇంట్లో చచ్చిపోతే మళ్ళీ ఈ ఇంట్లో అద్దెకుండటానికి జడుస్తారు అని పట్టుపట్టింది. ఇక తప్పేదే ఉంది. అది ఎంత అమానుషం అనిపించినా మరొక మార్గాంతరం లేక మా ఇంటి ముందు రోడ్డు పక్కన 2-3 తాటి ఆకులతోనూ పక్కన దుప్పట్లతోనూ చిన్న గూడులా వేసి అందులో పడుకోబెట్టాము. వెంటనే పోయుంటే బాగానే ఉండేది. కానీ అక్కడే రోడ్డు పక్కనే 3 రోజుల పాటు తీసుకుని చనిపోయింది. మా అమ్మ కళ్ళల్లో నుంచి అప్పుడు మౌనంగా వరదలై పారిన కన్నీళ్లు గుర్తుకొస్తే ఇప్పటికీ అనిపిస్తూ ఉంటుంది, సొంత ఇల్లు లేని బ్రతుకు ఒక బ్రతికేనా అని. అవును మరి, మాకు అప్పుడే కనుక ఏ గుడిసె ఉండుంటే ఎంతో ఇదిగా చూసి సేవ చేసిన మేము అంతిమ క్షణాల్లో ఆవిడనల రోడ్డు పక్కకి ఇడ్చేయాల్సిన దుర్గతి పట్టేది కాదు. అందుకే అనిపిస్తూ ఉంటుంది, కనీసం ఉండటానికి కాకపోయినా చావటానికైనా సొంతానికి ఒక ఇల్లు ఉండాలని. అంచేత ఒక రకంగా మంకు పట్టుదలతోనే సొంత ఇల్లు ఏర్పరచుకోవటమే నా జీవిత ధ్యేయంగా శ్రమించి కృషి చేసి కూడబెట్టి ఇల్లు కొన్నాను. అవును, మా కోసమే కొన్నాను. నేను పడ్డ యమబాధ రేపు మా పిల్లలు మా గురించి పడకూడదనే ముందు చూపుతూనే కొన్నాను. కానీ వాళ్ళు నన్ను అపార్థం చేసుకున్నారు. అలా అని నేను ఎందుకంత పట్టుదలగా ఉన్నానో అప్పుడు ఇప్పుడు కూడా వాళ్లతో చెప్పలేదు, చెప్పలేను కూడా. ఏం చేతనంటే నేనెంత మాస్టర్నైనా ఆ విషయం గురించి వాళ్లకు వివరించి చెప్పగల మాటలు నా దగ్గర లేవనుకుంటాను. ఇవాళ కాకపోయినా రేపైనా అద్దె కొంపల్లోని అగచాట్లు, సొంత ఇంటిలోని సౌలభ్యం వాళ్లకు తెలియకపోతాయా అని ఆశ. మొత్తానికి ఏమైతేనేం పల్లెటూరు వెళ్ళటానికి, అక్కడి మా ఇంట్లో కొన్నాళ్ళు ఉండి రావటానికి పెద్దబ్బాయి ఒప్పుకున్నాడు కనుక ఇక అట్టే ఆలస్యం చేయకుండా మా ఆవిడ నేను ప్రయాణం అయ్యాము. మీ ఆరోగ్యం జాగ్రత్త, మందులవి వాడుతూ ఉండండి అంటూ పదే పదే హెచ్చరించాడు వాసు మమ్మల్ని రైలెక్కిస్తూ. వాడి హెచ్చరికకు కారణం లేకపోలేదు. మరేనాటి పాపమో ప్రారంధమో కానీ నా ఒళ్ళంతా బాగా నీరు పట్టేసింది, గుండెకాయలో కూడా. దానికి తోడు నాకు తరచూ చలిజ్వరం వస్తూ ఉంటుంది. పైగా పశ్చిమాద్రికి చేరిన వయసు. ఇక నా ఆరోగ్యం గురించి చెప్పాల్సిందే ఉంది. ఇంతవరకు పట్నంలో ఆ ఇరుకు ఇళ్లల్లో కుంచుకుపోయిన మనుషుల మధ్య ప్రాణం లేని గాలి పీలుస్తూ కొంపలేవో ముంచుకుపోతున్నట్టు హడావుడిగా పరిగెత్తే మోటారు వాహనాల ధ్వనులు భరిస్తూ ఉండటం అలవాటైన మాకు పచ్చని చేలు, పారే ఏరు, నవ్వే చెట్లు, నోరారా పలకరించి మంచి చెడ్డ పరామర్శించే మనుషులు, పల్లె సజీవ వాతావరణము అది
మాకెంతో హాయిని ఆహ్లాదాన్ని కలిగించింది. ఊపిరి సలపని లోకం నుండి సువిశాల ప్రదేశంలోకి వచ్చినట్టుగా ఉంది. పంజరం నుండి తప్పించుకుని దిగంతాలకు ఎగిరిన పక్షి హృదయంలా ఉంది. అసలు నేను రిటైర్ అవ్వగానే మేమిద్దరం వచ్చి ఇక్కడే ఉండిపోదామనుకున్నాము. కానీ మా పిల్లలు ఒప్పుకోలేదు. ఒక్కొక్కరి దగ్గర 6 నెలలు చొప్పున ఉండమంటూ పట్టుబట్టడంతో ఒప్పుకోక తప్పలేదు. అలా అని ఇంటికి తాళం వేసి పోవటం ఇష్టం లేక ఇంట్లో దీపం పెట్టి ఇంటిని జాగ్రత్తగా చూస్తే చాలని ఓ మాస్టర్కి నామినల్ రెంట్కి ఇచ్చాము. ఆయన ఈ మధ్య ట్రాన్స్ఫర్ అయిపోవటంతో ఖాళీ చేసేశాడు. అప్పటి నుంచి మళ్ళీ ఇంకొకళ్ళకి ఇవ్వటం పడలేదు. మేము ఇలా ప్రయాణం పెట్టుకోవటానికి ఇల్లు ఎలా ఉందో అన్నది ముఖ్య కారణమే. ఏమైనా ఇల్లు బాగానే ఉంది. వెళ్ళిపోయిన మాస్టర్కి పిల్లలు లేకపోవటం వల్ల కాబోలు అంతా శుభ్రంగానే ఉంది. వాళ్ళు ఖాళీ చేసి 2 నెలలైనందున ఇంటి నిండా దుమ్ము బూజు పేరుకునుంది. 1-2 గబ్బిలాలు కూడా తిరుగుతున్నాయి. వచ్చిన 2 రోజులకి అంతా దులిపించి శుభ్రంగా అలికించి ముగ్గులు పెట్టించాము. ఇప్పుడు ఇల్లు అద్దంలా కళకళలాడుతోంది. కానీ గోడలు మాత్రం కాస్త రంగు వెలిశాయి. ఎప్పుడో గృహప్రవేశానికి హడావుడిగా వేయించిన వెల్ల తప్ప మళ్ళీ ఇంతవరకు సున్నం గోడ ముఖాన్ని కొట్టిన పాపాన పోతేనేగా అసలు. ఆ మాటే అన్నాను శ్రీమతితో. చిరక 25 పంపమని రాస్తాను, వెల్ల వేయించొచ్చు, పనిలో పని పెంకు కూడా వేయించేస్తే బాగానే ఉండును అన్నాను. అబ్బాయిలు కోప్పడతారేమోనండి అంది. నేను మాట్లాడలేదు. ఎందుచేతంటే వాళ్ళు కోప్పడటమే కాదు కసురుకుంటారు కూడాను. కానీ ఇంట్లో నాలాంటి పేషెంట్ ఉన్నప్పుడు ఏ క్షణానైనా ఫాదర్ సీరియస్, స్టార్ట్ ఇమీడియట్లీ అన్న టెలిగ్రామ్ వెళ్ళొచ్చు. వాళ్ళు వచ్చేసరికి గుప్పెడు ప్రాణం అనంతవాయువుల్లో కలిసిపోనూ వచ్చు. అప్పుడిక త్వరగా అంత్యక్రియలు జరిపించేయటం తప్ప గత్యంతరం ఉండదు. ఆ కర్మకాండంతా ఇక్కడే జరపాల్సి వస్తుంది కనుక చిన్న కార్యానికి కాకపోయినా పెద్ద కార్యానికైనా ఇల్లు బాగు చేయించక తప్పదు. అప్పటికప్పుడు దానికి కూడా డబ్బు సర్దుకోవటం, త్వరగా పని చేయించటం వాళ్ళకి సాధ్యమయ్యే పని కాదు. అలా అని బంధువులు 10 మంది వస్తారు కనుక ఇంటిని అలా వదిలేయనూ లేరు. అంచేత ఆ పనులేవో ఇప్పుడే కానిచ్చేస్తే వాళ్ళకేమీ ఇబ్బంది ఉండదని నా గొడవ. ఏమైనా సరే రాయటానికి నిశ్చయించుకుని డబ్బు పంపమంటూ ఉత్తరాలు రాశాను పిల్లలిద్దరికీ. వయసు మీరే కొద్దీ చాదస్తం పెరిగిపోతుంది అని చిన్నోడు, పోతూ పోతూ ఆ ఇంటిని కూడా పట్టుకుపోయేట్టున్నారు చూస్తూ ఉంటే అని పెద్దబ్బాయి సన్నగా మందలిస్తూనే డబ్బు పంపారు. నవ్వుకున్నాను. ఇవాళ కాకపోయినా రేపైనా వాళ్లకు నేనెందుకు ఇలా చేశానో తెలియకపోతుందా? ఓ నెల రోజులు గిర్రును తిరిగిపోయాయి. బంధువులతో, స్నేహితులతో, పరిచయస్తులతో కలిసి కాలం వెళ్లబుచ్చుతూ ఉంటే ఏదో తెలియని ఉత్సాహం కలుగుతోంది. మరేదో తృప్తి లభిస్తోంది. రోజు సాయం సంధ్యవేళ ఏరువైపు మామిడి తోటల్లోకో షికారుకు వెళ్తూ ఉండేవాడిని కూడా. ఇక మా ఆవిడ సంగతి చెప్పేదే ఉంది. ఇరుగమ్మ పొరుగమ్మలతో కలిసి ఒకటే పోచుకొలు కబుర్లు రాత్రి పగలు కూడా. మరి గాలి మార్పు వల్లనో లేకపోతే నా రోగం తీరే అంతేనో తెలియదు కానీ హఠాత్తుగా ఓ రోజున నన్ను మంచం మీద పడేసింది. ఆ పడేయటం టైఫాయిడ్లోకి మార్చిగానే వదలలేదు. పిల్లలకి ఉత్తరాలు రాయమని మా ఆవిడ పోరసాగింది. రాస్తానులే అంటూ చాలా రోజులు నాంచాను. ఈ కాసిని ప్రాణాలు పోయాక వాళ్ళు ఎలాగూ రాక తప్పదు. మళ్ళీ ఇప్పుడే ఎంతో దూరాన ఉన్న వాళ్ళని అవస్థ పట్టడం ఎందుకు అని ఊరుకున్నాను కానీ పరిస్థితి విషమించిందని నాకు తెలిసిపోయింది. ఈ ముసలితనంలో 18 లంకణాలు చేసి ఇంకా ప్రాణంతో ఉన్నాను అంటే ఆశ్చర్యకరమే. మరి ఇప్పుడు నాకు కూర్చోగల శక్తి కూడా లేదు. గ్లూకోజు, పళ్ళరసాలు అవి ఎక్కడో వేళ్లను పట్టుకు వేళ్లాడుతున్న ప్రాణాన్ని కాపాడుతున్నాయనుకుంటాను. అసలే ఒళ్ళంతా నీరు పట్టిందేమో. నా పరిస్థితి మరీ ఆందోళనగా ఉంది. బహుశా నా ఆయుష్ ఇంకా రోజుల్లోనే ఉందనిపిస్తోంది. అందుకే పిల్లలిద్దరికీ నాకు ఒంట్లో బాగుండలేదని సెలవు దొరికితే ఓసారి వచ్చి వెళ్ళమని ఉత్తరాలు రాయించాను. ఏ క్షణంలో ఉత్తరం రాయించానో కానీ అప్పటి నుండి నా చూపులు వీధి గుమ్మానికి అంటుకుపోయాయి. వాళ్ళని కడసారిగా చూడకుండానే పోతానేమోనని ఒకటే బెంగగా ఉంది. ఇక నా శ్రీమతి వంక చూస్తే చాలు దుఃఖం వెల్లువల పొంగి వస్తోంది. 1, 2 30 ఏళ్ళు ఆత్మీయ స్నేహితుల్లా కలిసున్నాము. కష్ట సుఖాలని కలబోసి పంచుకున్నాం. మంచి వచ్చినా చెడ్డు వచ్చినా పొంగినా కృంగినా అన్నీ కలిసే అనుభవించాము. అలాంటిది ఇప్పుడు తనని ఒంటరిగా వదిలేసి నా మానాన నేను వెళ్ళిపోతున్నాను. ఆ మాట తలుచుకుంటే చాలు గుండెల్ని ఉక్కు హస్తాలతో పిండేస్తున్నంత బాధ. దానికి తోడు ముత్తైదువుగా పోవాలని పదే పదే అంటూ ఉండేది పిచ్చిది. ఆఖరికి దేవుడికి మొక్కినా 2 కోరేది. ఒకటి నేను పిల్లలు క్షేమంగా ఉండాలని,
రెండు తను మొత్తైదువుగా తను చాలించాల నేను. అలాంటిది రేపు దాన్ని పిల్లలు కోడళ్ళు ఎలా చూస్తారో ఏమో. నా కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి. తుడుచుకోవటానికి చేతులు లేవటం లేదు. అది గమనించిన శ్రీమతి నా కళ్ళు తుడిచి బావురుమంది. ఆమెను ఓదార్చగల శక్తి, ఆ దుఃఖానికి ఆనకట్ట వేయగల స్థైర్యము నాకిప్పుడు కొంచెం కూడా లేవు. నేను భయపడుతున్నట్లుగానే అంతిమ క్షణాలు చేరువయ్యాయి. అందుకు ప్రత్యక్ష నిదర్శనం నా అసహాయ స్థితే. మాట పడిపోయింది. ఊపిరి పీల్చుకోవటం కష్టంగా ఉంది. శరీరాంగాలేవీ నా స్వాధీనంలో ఉన్నట్టుగా లేవు. నీటిలో పడ్డ ఎలుకలా కొట్టుకుంటున్నాను. కానీ పిల్లలు ఇంకా రాలేదు. టెలిగ్రామ్ ఇవ్వండి, ఇంకో రోజు గడిస్తే అదృష్టమే డాక్టర్ అంటున్నాడు. శ్రీమతి గొల్లుమంది. ఎవరినో పంపారు పట్నానికి టెలిగ్రామ్ ఇవ్వటానికి. వాళ్లతో సంబంధం లేనట్టు కట్టెలా కదలక మెదలక, పలకక పలకరించలేక, కడకు కళ్లతోనైనా సైగ చేయలేక శవల్లా పడున్నాను. మెల్లగా నా పరిస్థితి క్షీణించిపోతోంది. నేను పుట్టింది లాగాయితూ కొట్టుకుని అలసిపోయిందేమో. గుండె తాయితీగా విసుగ్గా అసహనంగా కొట్టుకుంటోంది. నేను అనుమానిస్తూ వచ్చినట్లు ఏ పిల్లల దగ్గర ఉండగానో పోకుండా నేను కొన్న నా ఇంట్లో ఆఖరి శ్వాస వదలటం నాకు తృప్తిగానే ఉన్నా పిల్లల్ని చూడకుండానే పోతానేమోనన్న తీరని వ్యధగా ఆందోళనగా ఉంది. వచ్చేశారు, ఎవరో అరిచారు. నాకు చాలా ఆనందం వేసింది. ఉత్సాహం ఉరకలేసింది. నరంలోనూ మిగిలి ఉన్న శక్తినంతా పోగు చేసుకుని కొంచెంగా తల తిప్పి చూశాను అతి కష్టం మీద. పిల్లలు, వారి భార్య బిడ్డలు. మా అబ్బాయిలిద్దరూ దాదాపు ఏడుస్తున్నంత పని చేస్తూ వచ్చి నా మంచం మీద కూర్చుని నా చేతుల్ని తమ చేతుల్లోకి తీసుకుని ఎలా ఉంది నాన్న అంటున్నారు ఆందోళనగా. అప్రయత్నంగా నా కళ్ళు చెమర్చాయి. నా హృదయం ఆర్ద్రమైంది. కనీసం వేళ్ల కోసమైనా మరికొన్ని రోజుల పాటైనా బతికితే బాగుండని అనిపించింది. కానీ నా గడువు అయిపోయింది. కనీసం ఓదార్చడానికి కూడా వీలు లేకుండా నోరు పడిపోయింది. ఇంతకంటే నరకమే ఉంటుంది ఎవరికైనా. వాళ్ళేదేదో మాట్లాడుకుంటున్నారు. డాక్టర్ గురించి, అతడు చేసిన వైద్యం గురించి, నేను మంచం పట్టినప్పటి నుండి జరిగిన సంఘటనల గురించిను. నాకు ఓ 2 ముక్కలు చెప్పాలనుంది. ఏ దేవుడైనా కరుణించి 2 నిమిషాల సేపు నాకు మాటిస్తే, మీ అమ్మని జాగ్రత్తగా చూస్తుండండ్రా, ఈ ఇంటిని అమ్మాయి కండ్రా అని చెప్పాలని ఎంతో ఇదిగా ఉంది. కానీ వరం ఇవ్వటానికి ఏ దేవుడు నాకు కనిపించేంత దూరంలో లేడు. ఎడతెగని ఆలోచన వల్లనో ఆవేదన వల్లనో ఏమో కానీ విపరీతమైన ఆయాసంగా ఉంది. ఊపిరి ఆడటం లేదు. రొమ్ము ఎగిసెగిసి పడుతోంది. దీపం ఆరే ముందు వెలిగే వెలుగు అది స్పష్టంగా కనిపించడం లేదు. మంచం మించి దించేస్తే సరి ఎవరో అన్నారు. ఆడవాళ్ల ఏడుపు స్థాయి పెరిగింది. ఏదేదో అనుకుని నన్ను మంచం మించి దించి చాప మీద పడుకోబెట్టారు. గుండెలు ఎందుకో మూలిగాయి. పోనీలే అనిపించింది. పోతూ పోతూ ఈ పట్టింపులేమిటనిపించింది. మొత్తానికి ఇంట్లోనే, నా సొంత ఇంట్లోనే ఊపిరి విడుస్తున్నానుగా అనిపించింది. మా అమ్మ అంతిమ క్షణాల్లో రోడ్డు పక్కన దిక్కులేని దానిలా అనుభవించిన నరకయాతనతో పోలిస్తే నేను చాలా చాలా అదృష్టవంతుడిని అనిపిస్తోంది. ఆ ఊహ ఎంతో సంతోషం కలిగిస్తూ ఉంటే కడసారిగా ఇంటిని ఒకసారి చూస్తే బాగుండునని గుండె కొట్టుమిట్టాడుతోంది. కానీ రెప్పలు అదేమిటి బరువుగా. అబ్బా, ఇన్నాళ్ళు ఇంత బరువైన రెప్పల్ని ఎలా భరించాను. ఏమిటో ఊపిరి, గాలి, అబ్బబ్బా గాలి అందటం లేదు. నవరంధ్రాలన్నీ ఒక్కొక్కటి మూసేస్తున్నట్టుగా. కానీ ఎక్కడ యముని మహిషపు లోహపు గంటల సవ్వడులు వినిపించవేం. ఒళ్ళు చల్లబడిపోయిందిరా. ఎవరో అన్న మాటలు గుసగుసలుగా చెవిలో పడ్డాయి. తులసీదళ రసం అందుకోండి, ఇంకెవరో అంటున్నారు ఆదుర్దాగా. ఏమీ అనుకోనంటే ఓ మాటరా అబ్బాయి, ఇప్పుడు ఇంట్లో ప్రాణం పోతే తిది మంచిది కాదు కనుక కొన్నాళ్ళు ఇంటిని మైల పెట్టాల్సి ఉంటుంది. అందుకని బయట దొడ్లో పడుకోబెడితే ఇంకా ప్రాణం క్షణాల మీదే ఉంది. మరి ఎవరో అంటున్నారు, ఒరేయ్ నన్ను బయటకి ఈడ్చేయమంటున్నావుట్రా, తాడు కట్టి ఈడ్చి పారేయటానికి నేను కుక్కను అనుకుంటున్నావుట్రా. ఇది నా ఇల్లు, నా కష్టార్జితంతో కొన్నానురా. నా ఇంట్లో చచ్చే హక్కు కూడా నాకు లేదుట్రా. నీ మైల, నీ పీడ పాడుగాను. అబ్బా, అంత మాటన్నా ఆ మహానుభావున్నోసారి చూస్తే బావుణ్ణు. కానీ రెప్పలు లేవటం లేదు. పోనీలే, పోతూ పోతూ ఆ పాపిష్టి వాడిని చూడటం ఎందుకు.
ఇదేమిటి నన్ను తీసుకుపోతున్నారు? నన్ను బయటికి ఈడ్చేస్తున్నారు ఎవరు? రేయ్, ఒరేయ్, ఎవరు నా గోల వినిపించుకోరేమిరా? నా ఇంట్లో నుంచి నన్ను ఈడ్చేస్తూ నంగనాచి ఏడుపులు ఏడుస్తారు ఎందుకురా దొంగ వేధవల్లారా? దేవుడు, నన్ను త్వరగా తీసుకుపోవయ్యా. నా ఇంట్లో నుంచి నన్ను బయటికి ఈడ్చేశాక, నేను బ్రతికుండగానే నాకు ఇంట్లో స్థానం లేకుండా చేశాక, ఇక నేను ఒక్క క్షణం కూడా బ్రతకకూడదు కాక బ్రతకూడదు. ఇదిగో ఏదో అంటున్నారు, తులసి దళం పోస్తారా? వద్దురా పాపాత్ములరా, నాకేం వద్దు. మిమ్మల్ని చూడటమే పాపంరా. పోతాను, మరొక ఇల్లును వెతుక్కుంటూ మరొక లోకం వెళ్ళిపోతాను. ఊహు, తాగను. కానీ శ్రీమతి పోస్తున్నట్లుంది రసం. అయినా సరే తాగను. నన్ను ఈడ్చేస్తూ ఉంటే ఏమున్నది గనక? బ్రతుకున్నన్నాళ్లే ప్రేమలు, విలువలు, అభిమానాలు. చచ్చాక అయ్యో, కానీ నేను ఇంకా చావలేదే. బహుశా చస్తానేమోనని చచ్చిపోయినట్టు చూస్తున్నారు. అబ్బా, ఎవర్రా గొంతు పిసుకుతోంది? నా గుండెల మీద ఉక్కు పాదాలతో తొక్కుతోంది ఎవర్రా? అబ్బా, అమ్మా, నా ప్రతి అణువు నా స్వాధీనం తప్పి అమ్మా అనుకోవటానికి కూడా శక్తి లేదు. ఇంకా శక్తి ఎందుకులే? వాళ్ళ దృష్టిలో నా బతుకే అర్థం లేదు. నేనిప్పుడు మృత్యు గాఢ పరిష్వంగం కోసం ఎదురు చూడాలి. ఎలాగూ ఇన్నేళ్లు కలవరించిన ఇంటి నుండి బయటకి ఈడ్చేశారు. ఇక మిగిలిన ఈ ఇల్లుని, ఈ లోకాన్ని కూడా విడిచి కొన్ని క్షణాల్లో వెళ్ళిపోతున్నందుకు సంతోషించాలి. అంతేనా? కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.